అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో డిఎస్సి, ఎస్ఏ తెలుగు వారికి సంబంధించి డిఎస్సి సిలబస్‌లో ఇచ్చినటువంటి మొత్తము 8 చాప్టర్స్‌లో 8వ చాప్టర్ అయినటువంటి మరి ఛందస్సు అనేటువంటి చాప్టర్‌లో నుండి మనం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఈ తరగతి నుంచి మనం బోధించుకుందాం. 8వ చాప్టర్ ఏంటంటే ఛందస్సు అనేటువంటి చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఆ ఛందస్సులో ఉన్నటువంటి ఏ అంశాలను ఇవ్వడం జరిగిందో వాటిని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. 8వ చాప్టర్ నుంచి డిఎస్సిలో ఎస్ఏ తెలుగు వారికి సుమారు 6-8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్క మార్కు కూడా పోకుండా ఈ చాప్టర్ మీద మీరు పట్టు సాధించాలని నేను ఈ పాఠ్యాంశాలు మీకు బోధిస్తున్నాను. ఓకేనా? ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి చూద్దాం. ప్రధానంగా ఛందస్సు గురించి ఛందోదర్పణము, అనంతామాత్యుడు, దీని మీద ప్రతి అభ్యర్థికి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఇప్పుడు వరకు మీరు ఛందోదర్పణం గురించి మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను చెప్పేటువంటి ప్రతి తరగతిని మీరు జాగ్రత్తగా వింటే గత పరీక్షల్లో డిఎస్సి, పీజీటీ, టీజీటీలో కూడా ఈ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో అన్ని అంశాలను కూడా మీకు ప్రతి తరగతిలోని మీకు నేను బోధిస్తాను. జాగ్రత్తగా వినండి. ఛందోదర్పణము, అనంతమాత్యుడు, దీంట్లో మనకు ప్రధానంగా ఎత్తులు, ప్రాసలు అనేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ చాప్టర్ ఒకసారి చూద్దాం. 8వ పాఠంలో 8వ చాప్టర్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటో ముందుగా ఒకసారి నేర్చుకుందాం. ఇందులో మనకి ప్రధానంగా ఛందస్సు అనేటువంటి చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఛందస్సు, ఈ ఛందస్సులో ఏమిచ్చాడంటే వృత్త పద్యాలు ఇచ్చాడు. వృత్త పద్యాలు అంటే వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. డిఎస్సికి మనం ఎంతవరకు చదువుకోవాలనేది మీరు గమనించాలి. డిఎస్సి, ఎస్ఏ తెలుగు లేదా పీజీటీ, టీజీటీ సాధించాలంటే ఈ 8వ పాఠము నుండి ఏ అంశాలు చదవాలో అవి మీకు ఇక్కడ పూర్తిగా నేను బోధిస్తాను. వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని 3 అంశాలు ఇవ్వడం జరిగింది. అంటే పద్యాలు రకాలు 3 కాబట్టి వృత్త పద్యాలు ఇచ్చాడు, జాతులు ఇచ్చాడు, ఉపజాతులు ఇచ్చాడు. అయితే ఈ వృత్త పద్యాల్లో ఎంతవరకు నేర్చుకోవాలి? అభ్యర్థులు డిఎస్సి, పీజీటీ, టీజీటీ ఖచ్చితంగా మార్క్స్ సాధించాలంటే వృత్త పద్యాలు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపమే కాకుండా ఇంకా ఏమి నేర్చుకోవాలి? వాటి మీద నేను మీకు దృష్టి పెట్టాను. తర్వాత గత పరీక్షల్లో ఈ వృత్త పద్యాలు ఇవి 4 కాకుండా ఇంకేమి ఇచ్చాడు, ఎలాంటివి పరిచయం చేస్తున్నాడు, ఆ అంశాలను మీకు ఇక్కడ ఖచ్చితంగా మీకు బోధిస్తాను. అలాగే జాతులు, జాతు పద్యాల్లో కందము, ద్విపద, ఈ రెండేనా ఇంకా ఏమున్నాయి, దానికి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకోవాలి. అలాగే ఉపజాతుల్లో శేషము, ఆటవెల్ది, తేటగీతి పద్యాలని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాప్టర్ చూడండి, మనకి ఇందులో ఈ ఛందోదర్పణం అని ఇచ్చి ఆ ఛందోదర్పణలో ఇచ్చినటువంటి ఈ 3 టాపిక్సే కాకుండా ఎత్తులు అన్నాడు. అందుకే మీకు ఇక్కడ ఇచ్చాను నేను. ఎత్తులు అనేటువంటి టాపిక్ని మనం నేర్చుకోవాలి. అలాగే ప్రాసలు అనేటువంటి టాపిక్ నేర్చుకోవాలి. ప్రాసలు ఇందులో మనకు ప్రధానంగా ఇవి ఎందులోంచి అన్నాడు సిలబస్ మీరు చూస్తే అనంతమాత్యుని యొక్క ఛందోదర్పణం నుంచి నేర్చుకోవాలి. ఈ ఎత్తులు, ప్రాసలు అనేటువంటి ఛందోదర్పణము ఇంకా చక్కగా ఎత్తులు, ఛందోదర్పణంలో ఉన్నటువంటి ఎత్తులు ఏంటంటే 24 ఎత్తులు నేర్చుకోవాలి. ఎత్తులు ఛందోదర్పణంలో ఉన్నటువంటి 24 ఎత్తులు చెప్తాడు అనంతమాత్యుడు. కాబట్టి 24 ఎత్తుల గురించి మనం నేర్చుకోవాలి. అలాగే ప్రాసలు ఛందోదర్పణలో ఆయన 12 ప్రాసలు చెప్తాడు. ఈ 12 ప్రాసలు నేర్చుకుంటే సరిపోద్ది. ఇంకా 12 ప్రాసలే కాకుండా షడ్విధ ప్రాసలు అనేటువంటివి ఉంటాయి. ఇంకొక 6 ప్రాసలు ఏంటంటే షడ్విధ ప్రాసలు ఏమండి, ఇవి నేర్చుకోవాలి. 8వ టాపిక్ నుంచి 1 మార్కు కూడా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఛందస్సులో వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అది అందరూ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ
దానిలోంచి కూడా కఠినమైనటువంటి అంశాలు ఇస్తున్నాడు కాబట్టి అవి నేను మీకు బోధిస్తాను. తర్వాత యతులు 24లు, అలాగే అనంతమాచుడు రాసినటువంటి చందోదర్పణం నుంచి యతులు 24 యతులు, ఆ యొక్క రకాలు, ప్రాసలు 12 ప్రాసలు, అందులో ఉన్నటువంటి 12 ప్రాసల యొక్క రకాలు, దాని యొక్క నియమాలు, లక్షణాలు, అలాగే షడ్విధ ప్రాసలు, మరొక 6 ఖచ్చితమైనటువంటి షడ్విధ ప్రాసలను నేర్చుకోవాలి. ఇదండి మనం 8వ పాఠంలో డిఎస్సికి లేదా పీజీటీ, టీజీటీకి ఇచ్చినటువంటి సిలబస్. వీటిని నేను మీకు బోధిస్తాను. ఏంటండి? చందోదర్పణము, అనంతమాత్యుడు. ఈ ఛందస్సులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మరి ఒక్కొక్క వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ యొక్క చాప్టర్ మీద పూర్తి తరగతులు, వీడియో తరగతులు, అలాగే ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే, ఉద్యోగం సాధించాలనేటువంటి కసి మీకుంటే, చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, మీరు అందులో ఆ తరగతుల్ని, ఆ పరీక్షని రాయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది నేర్చుకోవాలంటే కొంచెము మరి జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. మామూలు చాప్టర్ చదువుకున్నట్లు వీటిని చదువుదామంటే అంత సులువైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వీటి మీద మీరు వినేటప్పుడు మరి అవగాహన చేసుకుంటూ 1కి 2 సార్లు వీడియో వినండి. మీరు కూడా సొంతంగా నోట్స్ రాసుకోండి. నేను చెప్పింది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎంత సబ్జెక్ట్ అయినా, ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా మీకు ఈజీగా అర్థమవుతది. ఇందులో మనం చూద్దాం. ముందుగా మరి అనంతమాత్యుడు రాసినటువంటి చందోదర్పణం గురించి మీకు వివరణిస్తాను. దీంట్లోంచి మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అందుకని చందోదర్పణము, అనంతమాత్యుడు దాని యొక్క మరి విశేషాంశాలన్నీ తెలుసుకుందాం. ఓకేనా? చందోదర్పణం అని పేరు పెట్టిన వాడు ఎవరు? చందోదర్పణం అని పేరు పెట్టింది ఎవరంటే అనంతమాత్యుడే. గుర్తుపెట్టుకోవాలి. చందోదర్పణం అనే పేరు పెట్టింది ఎవరండి అంటే అనంతమాత్యుడే. చందోదర్పణముకు లోక వ్యవహారంలో ఉన్న పేరేంటని అడుగుతాడు. చందోదర్పణమునకి లోక వ్యవహారంలో చందోదర్పణాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే చూడండి సార్, అనంతుని ఛందస్సు. చందోదర్పణ అనే పేరు పెట్టింది అనంతమాత్యుడే. లోక వ్యవహారంలో అంటే ఈ లోక వ్యవహారంలో ఆ చందోదర్పణం అనేటువంటి ఆ ఛందశాస్త్ర గ్రంథాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే అనంతుని ఛందస్సు. అంటే అనంతమాత్యుడు రాశాడు కాబట్టి అనంతుని ఛందస్సు అనే పేరుతో పిలుస్తారు. తర్వాత చందోదర్పణము రాసినటువంటి కవి అనంతమాత్యుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి చాలా చక్కనటువంటి కవి. కాబట్టి ఆయన కాలం అడిగితే 15వ శతాబ్దము. చందోదర్పణం రాసిన కవి ఎవరంటే అనంతమాత్యుడు. అందుకనే చందోదర్పణము అనంతమాత్యుడు అనే పేరుతో మనకు రావడం జరిగింది. అందుకని అనంతుని ఛందస్సు. రైట్. ఇక్కడ మనం ఆయన పేరు గురించి చూద్దాం. ఇక్కడ కూడా బిట్ అడిగాడు. అనంతమాత్యుడు, అమాత్యుడు. అందుకని ఇక్కడ అమాత్య అనేటువంటి పదము అనంతమాత్యుడు కదండి. అందులో అమాత్యుడు అతని పేరు అనంతుడు. కానీ ఏమైంది? అనంతమాత్యుడు అంటాం. అమాత్య అనే పదము గౌరవవాచకముగా చెప్పడం జరిగింది. మనం చందోదర్పణ అనే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ చందోదర్పణ అనే గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం కావాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ. అలాంటి పద్యాలన్నీ అర్థం చేసుకుని చదివి మనం ఉద్యోగానికి కొట్టాలంటే కొంచెం కష్టం. కాబట్టి అవన్నీ నేను మరి చదివి మీకు నేను వివరిస్తున్నాను కాబట్టి వీటిని అంటే పరీక్షల్లో ఏ విధంగా అయితే ప్రశ్న అడుగుతాడో ఆ విధం మనం నేర్చుకోవాలి. ఆ రిథం పట్టాలి. ఓకేనా? అమాత్య పదము మరి దేనికి గుర్తుగా చెప్పచ్చంటే గౌరవవాచకము. అమాత్య అనేది ఒక గౌరవవాచకంగా చెప్పేటువంటి పదము. చూడండి, అనంతుడు అనేది అతని యొక్క అసలు పేరు. అయితే అతని యొక్క అసలు పేరు ఏంటంటే అనంతుడు. అందుకని అనంతుని ఛందస్సు అంటాం. రైట్. అమాత్య అనే పదం ఏంటి సార్? గౌరవంగా పిలిచేటువంటి పదము, గౌరవవాచకము. అనంతుడు అనేది అసలు పేరు. రైట్. చూద్దాం. అనంత అనగా, అనంత అంటే అర్థం ఏంటంటే పార్వతి అని అర్థం. అనంత అంటే ఏంటండి? పార్వతి. అందుకని ఇతడు పార్వతీదేవి భక్తుడిగా కూడా చెప్పవచ్చు. అనంతమాత్యుడు పార్వతీదేవి భక్తుడిగా చెప్పవచ్చు కాబట్టి అనంత అనగా పార్వతి అనేటువంటి ఒక అర్థం కూడా మనకి ఇక్కడ ఉంది. చూడండి, అనంతమాత్యుడి గురించి ఇంకా నేర్చుకుందాం. అతడు 6000 నియోగి బ్రాహ్మణుడు. అనంతమాత్యుడు ఎవరంటే 6000 నియోగి బ్రాహ్మణుడు. అతడు కౌండిన్య గోత్రుడు, అనంత భక్తుడు.
అనంతమాచుడు మరి ఏ బ్రాహ్మణుడు అంటే 6,000 నియోగి బ్రాహ్మణుడు. మరి ఏ గోత్రుడు అంటే కౌండిన్య గోత్రుడు. తర్వాత అనంతమాచు యొక్క రచనలు చూద్దాం. అనంతమాచుడు యొక్క రచనలు కూడా చూస్తే మనకి ఇందులోంచి కూడా ఒక బిట్ అడిగాడు. ఒకటి ప్రధానంగా భోజరాజీయము. భోజరాజీయము ఇది కథాకావ్యము. మనకి పాత మరి 9వ తరగతి పాఠ్య పుస్తకంలో కూడా పెట్టడం జరిగింది. ఆవు పులి కథ. కాబట్టి గో వ్యాఘ్ర సంవాదం అంటాం. భోజరాజీయంలోంచే మరి ఈ గ్రంథాన్ని తీసుకోవడం జరిగింది ఆ పాఠమును. కాబట్టి భోజరాజ్యం అనేది చక్కని కథాకావ్యము. అలాగే 2 ఛందోదర్పణం. మనం చెప్పుకోవాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి గ్రంథము ఛందోదర్పణము. ఇది ఏ గ్రంథం అంటే ఛందః శాస్త్రము. ఛందస్సు గురించికి వివరించేటువంటి చెప్పాను కదండి. మరి ఛందోదర్పణంలో ఎన్ని ఎత్తుల్ని పేర్కొన్నాడు? 24 ఎత్తులుంటాయి. అనంతమాచుడు పేర్కొన్న ఎత్తుల సంఖ్య 24. అనంతమాచుడు పేర్కొన్నటువంటి ప్రాసల సంఖ్య 12. షడ్విధ ప్రాసలు ఎన్ని? 6. ఇలాగా బిట్టులు ప్రాథమిక అంశాలు అడిగేశాడు. ఇప్పుడు మనం ఈ ఛందశాస్త్రంతో పాటు అనంతమాచుడు చెప్పిన ఛందశాస్త్రంతో పాటు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటే ఛందశాస్త్రాల గురించి వివరించేటువంటి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అన్ని గ్రంథాలను కూడా మనం నేర్చుకుంటాం. జాగ్రత్తగా వినాలి. అందుకని ఏ గ్రంథాన్ని మీకు విడిచిపెట్టను. అన్ని గ్రంథాల్లోనూ మరి ఎన్ని ఎత్తులున్నాయి, ఎన్ని ప్రాసలున్నాయి కూడా మనం తెలుసుకోవాలి. దీనితో పాటు మరి అప్పకవ్యం కూడా మనం ప్రధానమైన అంశాలు నేర్చుకోవాలి. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు. కాబట్టి అనంతమాచుడిని మనం నేర్చుకుంటూనే దానికి చుట్టూ ఉన్నటువంటి పరీక్షల్లో వచ్చిన అంశాలు కూడా నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. రెండోది ఏంటంటే ఛందోదర్పణము. ఇది ఛందశాస్త్రము. మూడోది రసార్ణవము. ఇది అలంకార శాస్త్ర గ్రంథము. ఏంటండి ఇది? రసార్ణవము. దానికే రసాభరణం అనేటువంటి పేరు కూడా ఉంది. 3 గ్రంథాలు ప్రధానంగా మనం చూసుకోవాలి. భోజరాజ్యం అనేది కథాకావ్యము, ఛందోదర్పణం అనేది ఛందశాస్త్ర గ్రంథము, రసావర్ణం అనేది అలంకార శాస్త్ర గ్రంథము. ఇక్కడ మనం ఈ భోజరాజ్యం అనేటువంటి కథాకావ్యాన్ని మరి ఎన్ని ఆశ్వాసాలతో రాశాడంటే 7 ఆశ్వాసాలు కలిగినటువంటి ఈ భోజరాజ్యమును ఎవరికి అంకితం ఇచ్చాడు చూడండి. అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చెను. అహోబిల నృసింహస్వామికి అనంతమాచుడు ఇచ్చినటువంటి గ్రంథము, అంకితం ఇచ్చిన గ్రంథము భోజరాజ్యము. భోజరాజ్యాన్ని అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. ఎన్ని ఆశ్వాసాల గ్రంథం అని అడిగితే 7 ఆశ్వాసాలు కలిగినటువంటి గ్రంథము. తర్వాత ఛందోదర్పణము, అలాగే రసార్ణవము, దానికి రసాభరణం అనే పేరు ఉంది. ఈ ఛందోదర్పణము, ఈ రసార్ణవము అనేటువంటి ఈ 2 గ్రంథాలను అనంతమాచుడు ఎవరికి అంకితం ఇచ్చాడంటే శ్రీకృష్ణుడికి అంకితమిచ్చెను. శ్రీకృష్ణుడికి అంకితమిచ్చెను. కాబట్టి మిత్రులారా, మనం ఈ విధంగా ప్రతి ప్రశ్నని కూడా మనం చదువుకోగలిగితే ఖచ్చితంగా నీకు మంచి మార్కులు వస్తాయి. భయపడొద్దు. టెట్ రాసేసిన తర్వాత టెట్లో వచ్చిన మార్కుల గురించి కూడా మీరు భయపడద్దు. డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే మరి ఇలాంటి ప్రశ్నలు మీకు వచ్చినప్పుడు దీన్ని మించి రావు. ఓకేనా? అనంతమాచుని యొక్క పితామహుడు ఎవరని అడుగుతాడు. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. అనంతమాచుడి యొక్క పితామహుడు తాతగారు ఎవరంటే బయ్యన. గుర్తుపెట్టుకోండి సార్, బయ్యన. బయ్యనికి ఒక బిరుదు ఉంది. ఆయన కూడా మంచి మరి సాహిత్య పరిజ్ఞానం కలిగిన వాడు కాబట్టి అతనికి బిరుదు ఏంటంటే భవ్య భారతి. భవ్య భారతి అనేటువంటి బిరుదు ఎవరంటే అనంతమాచుడి యొక్క పితామహుడైనటువంటి బయ్యన గారి యొక్క బిరుదు. ఇలా మనం ప్రతి అంశాన్ని నేర్చుకోగలిగితే మరి ఛందస్సు గురించి చెప్పేటప్పుడు ఈ అంశాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి సిలబస్లో మరి ఛందోదర్పణము, అనంతమాచుడు అనేటువంటి పర్టికులర్గా మనకు సిలబస్ ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. ఛందోదర్పణ పేరు పెట్టిన వాడు ఎవరు చెప్పాలి. అనంతమాత్యుడు. ఛందోదర్పణమునకు లోక వ్యవహారంలో ఉన్న పేరేంటంటే అనంతుని ఛందస్సు. ఛందోదర్పణం రాసిన కవి అనంతమాత్యుడు. అతని కాలము 15వ శతాబ్దము. అమాత్య అనే పదానికి అర్థం ఏంటంటే అది గౌరవ వాచకముగా పిలుచుకునేటువంటి పదము అమాత్యుడు. అనంతుడు అనేది అతని యొక్క అసలు పేరు. అనంత అనగా పార్వతి. ఇతడు పార్వతీదేవి భక్తుడని కూడా చెప్పవచ్చు. అనంతమాత్యుడు 6,000 నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్య గోత్రుడు, అనంత భక్తుడు. అనంతమాత్యుని యొక్క రచనలు 3 చెప్పుకున్నాం. ఒకటి భోజరాజ్యం, అది కథాకావ్యం, 7 ఆశ్వాసాలు. ఛందోదర్పణము, ఇది ఛందస్సు గురించి రాసినటువంటి గ్రంథము. రసార్ణవము, ఇది అలంకార గ్రంథము. 7 ఆశ్వాసాలు కలిగినటువంటి భోజరాజ్యమును
అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. అలాగే చందోదర్పణము, రసార్ణవము, దానికి మరొక పేరు రసాభరణములను శ్రీకృష్ణునికి అంకితమిచ్చెను. అనంతమాచుని యొక్క పితామహుడు ఎవరంటే బయ్యన గారు. బయ్యన యొక్క బిరుదు ఏంటంటే భవ్య భారతి. ఇలాంటి ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మరి చందోదర్పణము, మరి వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఎత్తులు, ప్రాసలు, షడ్విధ ప్రాసలు, మరి తెలుగులో ప్రసిద్ధమైనటువంటి ఛందశాస్త్ర గ్రంథాలు మీకు ఒక 20 ఇస్తాను. ఆ 20లోంచి ఒక బిట్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. నేర్చుకుందామా మనం? జాగ్రత్తగా వినండి. నోట్స్ రాసుకోండి చక్కగా. ప్రతి అంశాన్ని మీకు అర్థమయ్యేటట్లు నేను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవి చదువుకొని చాలు, మీకు డిఎస్సిలో ప్రతి ప్రశ్నకి మీరు అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఛందోదర్పణం గురించి పూర్తిగా వివరాలను నేర్చుకుందాం. ఎందుకంటే అనంతమాచుడు రాసినటువంటి ఛందోదర్పణంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయని ఒక ప్రశ్న అడుగుతాడు. కాబట్టి మనం ఛందోదర్పణము 4 ఆశ్వాసాల కలిగినటువంటి గ్రంథము. ఇక్కడే మనకు ఒక ప్రశ్న వచ్చేస్తుంది, గమనించాలి. ఛందోదర్పణంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 3, 4, 5, 6 అనేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఛందోదర్పణం ఎన్ని ఆశ్వాసాల గ్రంథము? 4 ఆశ్వాసాలు. ఇప్పుడు ఈ 4 ఆశ్వాసాల్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి, ఏమి చదవాలి అనేది మనం చూద్దాం. మరి డిఎస్సికి ఆర్ పీజీటీకి మరి మనం చదివేటువంటి ఈ 4 ఆశ్వాసాల్లో ఏ ఆశ్వాసాలు చదవాలి అవి కూడా మీకు నేను తెలియజేస్తాను, చూడండి. కాబట్టి ఛందోదర్పణం ఎన్ని ఆశ్వాసాలండి? 4 ఆశ్వాసాలు కలిగినటువంటి గ్రంథము. ఈ గ్రంథములో మరి ప్రథమాశ్వాసంలో ఏమున్నాయి, ద్వితీయాశ్వాసంలో ఏమున్నాయి, తృతీయ ఆశ్వాసంలో ఏం చెప్పడం జరిగింది, చతుర్థాశ్వాసంలో ఏమున్నాయి. అయితే మరి జాగ్రత్తగా గమనించండి, ఏ ఆశ్వాసాలు మరి విద్యార్థులు చదవాలి, అభ్యర్థులు చదవాలనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఓకే, ఈ 4 ఆశ్వాసాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూడండి. ప్రథమాశ్వాసము మనం ఏం చెప్పుకున్నాం సార్? అనంతమాచుడు రాసినటువంటి ఛందోదర్పణం గురించి మనం విపులంగా వివరంగా నేర్చుకుంటున్నాం. ప్రథమాశ్వాసంలో ఏమున్నాయంట? 1 సంజ్ఞలు ఉన్నాయి, గుర్తుల గురించి సంజ్ఞలు. తర్వాత గురు లఘు గణ స్వరూపములు, అభ్యర్థులు నేర్చుకోవాల్సినవి. గురువులు, లఘువులు, గణాల యొక్క స్వరూపాలు తెలుసుకోవాలి. గురు లఘువుల యొక్క గణ స్వరూపములు. తర్వాత ఇంద్రగణములు, చంద్రగణ భేదములు తెలుసుకోవాలి. ఇంద్రగణాలు, చంద్రగణాల యొక్క భేదాలు. అయితే ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ఇంద్రగణాలు తెలుసు, చంద్రగణాలు తెలుసు, సూర్యగణాలు. కాబట్టి ఇంద్ర చంద్ర గణ భేదములు, అలాగే సూర్యగణాల గురించి మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఛందస్సులో ప్రధానంగా ఇప్పుడు అమలులో ఉన్నవి, కవులందరూ పాటిస్తున్నటువంటివి ఇంద్రగణాలు, సూర్యగణాలు. కానీ ఇక్కడ మరి ప్రథమాశ్వాసంలో చంద్రగణ భేదములు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రగణ భేదాలు మనం చదవాలంటే అంత అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. చంద్రగణాలు మొత్తం ఎన్నని అడిగితే సంఖ్య, ఒకసారి ప్రశ్నలు అడిగాడు, చంద్రగణములు మొత్తం ఎన్నంటే 14 ఉంటాయి. ఆ సంఖ్య ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలు. కానీ ఇక్కడ ఇంద్రగణ చంద్రగణ భేదాల్లో చంద్రగణ భేదాల మీద మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయవసరం లేదు. మనం చదవాల్సింది ఏంటంటే మరి ఇంద్రగణాలు అలాగే సూర్యగణాల మీద ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చాడు సిలబస్లో జాతులు, ఉపజాతులు, వృత్తపద్యాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మరి ఇంద్రగణాలు, సూర్యగణాలు మనకి తెలిసి ఉండాలి. మీకు సింపుల్గా నేను బోధిస్తాను. తర్వాత గణములకు అధిదేవతలు. ప్రతి గణముకి ఒక దేవత ఉన్నదంటండి. ప్రతి గణముకి. ఇప్పుడు భగణం ఉందనుకోండి, భగణానికి అధిదేవత ఎవరంటే, భగణము అనగా అందే చంద్రుడు అనేటువంటి దేవతను గుర్తు రావాలి. కాబట్టి భగణం అనేటువంటి దేవత, భగణానికి దేవత ఎవరంటే చంద్రుడు. ఇలాగా ప్రతి ప్రతి 8 గణాలు ఉంటాయి ఇక్కడ, అష్టగణములు. ఈ 8 గణాలకి 8 దేవతలు ఉన్నాయి. ఆ దేవతల యొక్క పేర్లు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఛందోదర్పణము మరి అనంతమాచుడు అన్నాడు కాబట్టి మనము మరి ఏ ఆశ్వాసాలు పూర్తిగా చదవాలంటే ఖచ్చితంగా మొదటి ఆశ్వాసం నుంచే మరి డిఎస్సి కానీ, పీజీటీ కానీ, టీజీటీ కానీ ప్రశ్నలు అడుగుతున్నాడు అభ్యర్థులు. అందుకనే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఈ 4 ఆశ్వాసాలను
మరి అభ్యర్థులు ఏ ఆశ్వాసం చదవాలంటే ఖచ్చితంగా ప్రథమాశ్వాసము చదవాలి. ప్రథమాశ్వాసం నుంచే మనకు బిట్లన్నీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? కాబట్టి గణములకు అధిదేవతలు. ఇప్పటికే నేను మరి ఈ యొక్క పాఠం చెప్పేశాను. గణములకు అధిదేవతలైనటువంటి పాఠ్యాంశాన్ని మరి చిందాడు చిన్నోడని యాప్‌లో గూడా ఉంది. అలాగే మీకు యూట్యూబ్‌లో గూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గణములకు అధిదేవతలైనటువంటి ఈ పాఠ్యాంశాన్ని మరి చక్కని వీడియో చిందాడు చిన్నోడు అనేటువంటి యాప్‌లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి గణములకు అధిదేవతలు, ఫలములు దాని యొక్క ఫలితమేంటి? ఆ దేవత ద్వారా వచ్చేటువంటి ఫలితమేంటి? ప్రాసలును, యతులును వివరింపబడినవి. ఇది ప్రధానమైనటువంటి మరి అధ్యాయం. ఏం నేర్చుకోవాలి అభ్యర్థులు? సంజ్ఞలు అంటే గుర్తులు నేర్చుకుంటాం. గురు, లఘు లేక గణ స్వరూపాలు ప్రధానంగా ఇంద్ర, చంద్ర గణ భేదములు, అలాగే సూర్యగణాలు, గణములకు అధిదేవతలు, ఆ గణాల ద్వారా ఆ దేవతల ద్వారా వచ్చేటువంటి ఫలములు మొదలగు విషయాలను, అలాగే ప్రాసలు, ఎత్తులు ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ చందోదర్పణం ప్రకారంగా మనం ఎన్ని ప్రాసలు నేర్చుకోవాలండి? ప్రాసలు మరి చందోదర్పణంలో చెప్పినటువంటి ప్రాసలు 12, అలాగే 6 షడ్విధ ప్రాసలు. ఖచ్చితంగా మీరు 2018 గాని లేకపోతే 12 పేపర్ చూస్తే షడ్విధ ప్రాసల నుంచి ఒక ప్రాస ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అలాగే ఎత్తులు ఎన్ని నేర్చుకోవాలండి? చందోదర్పణకర్త 24 ఎత్తులను చెప్పడం జరిగింది. ఈ 24 ఎత్తుల గురించి మనం నేర్చుకోవాలి. కాబట్టి మరి ఇదంతా ప్రథమ ఆశ్వాసంలో. రెండో ఆశ్వాసం లేదా ద్వితీయ ఆశ్వాసం ఏమిటో చూద్దాం. చందోదర్పణం ఎన్ని ఆశ్వాసాలు కలిగిన గ్రంథం అంటే 4 ఆశ్వాసాలు. ఇది మర్చిపోకూడదు. చందోదర్పణంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 4. మనం ఏ ఆశ్వాసం బాగా చదవాలి? ప్రథమాశ్వాసము. రైట్. రెండవ ఆశ్వాసం అంటే ద్వితీయ ఆశ్వాసములు ఏమన్నా చూడండి. గద్య లక్షణము, చందముల పేర్లు, చందో వృత్త సంఖ్య, సమవృత్త సంఖ్య, సమ అర్ధ, సమ విషమ వృత్త భేదములు, 26 అక్షరముల కంటే అధికాక్షరములతో ఉండు ఉద్ధురమాల వృత్తములు పేర్కొనబడినవి. ఇవి ద్వితీయ ఆశ్వాసంలో పేర్కొనబడ్డాయి. ఏంటండి? గద్య లక్షణాలు, ఛందస్సుల యొక్క పేర్లు, ఛందో వృత్తముల యొక్క సంఖ్య, అలాగే సమవృత్త సంఖ్య, సమ అర్ధ, సమ విషమ వృత్త భేదాలు, అలాగే 26 అక్షరముల కంటే అధికాక్షరములతో ఉండేటువంటి ఉద్ధురమాల వృత్తములు కూడా ఇందులో పేర్కొనబడినవి. కాబట్టి ఇందులో మనకి ఏదైనా అవసరమా అంటే ఛందస్సు పేర్లు మనకు తెలియాలి కాబట్టి ఆ పేర్లన్నీ మనము ఖచ్చితంగా ప్రథమాశ్వాసంలో చెప్పుకుంటాం. కాబట్టి ద్వితీయాశ్వాసంలో ఏమున్నాయి? అభ్యర్థులు అడగచ్చండి. 4 ఆశ్వాసాల్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. ఈ క్రింది వానులో మరి సమవృత్త సంఖ్య, సమ అర్ధ, సమ విషమ వృత్త భేదములను ఏ ఆశ్వాసములో పేర్కొనబడినవి? అందుకోసం తెలుసుకోండి. వీటి గురించి మీకు పూర్తిగా సమాచారం ఉండకపోయినా పర్వాలేదు. ఇవి నేర్చుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ అంశాలు ఏ ఆశ్వాసంలో ఉన్నాయి అని ఒక్క బిట్ గాని పడితే అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకని మీకు ఈ 4 ఆశ్వాసాలు ఏమున్నాయో చెప్తున్నాను. ప్రథమాశ్వాసం గురించి మనం నేర్చుకోవాలి కాబట్టి పూర్తిగా చందోదర్పణం గురించి నేర్చుకుందాం. మూడోది తృతీయ ఆశ్వాసమున. చందోదర్పణము 4 ఆశ్వాసాలు కలిగినటువంటి ఛందశాస్త్ర గ్రంథము. కాబట్టి తృతీయ ఆశ్వాసములు ఏమున్నాయో చూద్దాం. ఇందులో కంద పద్యము గురించి వివరణ పూర్తిగా, ఆర్య, గీతి, సమవిషయ గీతి, శేషము, తరువోజ, అక్కర, పద, రగడ, చాటు పద్యాలు, ఉదాహరణ కావ్యములతో బాటుగా షట్ప్రత్యయములు వివరించబడినవి. ఈ షట్ప్రత్యయ పరిజ్ఞానములు గల గణిత విశేషములు లోకమునకు తెలియపరిచినటువంటి ఆశ్చర్యము కలుగుతుంది. లోకానికి తెలియపరిస్తే ఆశ్చర్యం కలుగుతుంది అంటని. అంటే తృతీయాశ్వాసాలు ఏమున్నాయంటే ఆర్య కంద పద్యం గురించి, గీత పద్యం గురించి. గీత అంటే ఇక్కడ 2 విధాలండి. ఆటవల్ది, తేటగీతి. సమవిషయ గీతి, శేషపద్యము, తరువోజా గురించి, అక్కర, పద, రగడ, చాటు పద్యాలు, ఉదాహరణ కావ్యాలతో పాటు షట్ప్రత్యయాలు కూడా ఇందులో వివరించబడ్డాయి. షట్ప్రత్యయాలు ఏ ఆశ్వాసంలో వివరించబడ్డాయని ప్రశ్న అడిగితే తృతీయాశ్వాసం.
ఉదాహరణ కావ్యములతో పాటుగా షట్ప్రత్యయాలు ఇందులో వివరించబడ్డాయి అంటే తృతీయాశ్వాసం. ఈ షట్ప్రత్యయ పరిజ్ఞానములో గల గణిత విశేషాలు లోకానికి తెలియపరిస్తేనంట ఆశ్చర్యము కలుగుతాది. అంటే ఇక్కడ ప్రశ్న అడగచ్చు. షట్ప్రత్యయ పరిజ్ఞానములో గల గణిత విశేషాలు లోకానికి తెలియపరిచిన ఆశ్చర్యం కలుగుతాది. మరి ఈ గణిత విశేషాలు ఏ ఆశ్వాసములో ఉన్నాయని అడిగితే తృతీయ ఆశ్వాసములో ఉన్నాయి. అందుకని ఏ ఆశ్వాసాలో ఏ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి అంతే. చివరిదైనటువంటి 4వ ఆశ్వాసం అంటే చతుర్థాశ్వాసమున. ఛందోదర్పణం ఎన్ని ఆశ్వాసాలు కలిగిన గ్రంథము? 4 ఆశ్వాసాలు కలిగినటువంటి ఛందశాస్త్ర గ్రంథము. చతుర్థాశ్వాసములు ఏమన్నాయంటే దశదోషములు, షట్ఛందులు. ఇక్కడ మనం కొన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సమాసాల గురించి కూడా చతుర్థాశ్వాసంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. షట్ఛందుల గురించి, సమాసాల గురించి, కారక శబ్దాలు. తెలుగులో మనకి కారకాలు ఎన్ని ప్రధానంగా అడిగితే 6 కారకాలు ఉంటాయి. కారకాల సంఖ్య 6. తర్వాత క్రియాపదములు, అవ్యయాల గురించి కూడా చతుర్థాశ్వాసములో ఉంది. విశేష్య, విశేషణ భావము, క్రియా విశేషణము, వర్ణ సంఖ్య, షడ్వర్గములు వివరించబడినవి. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఇందులో కొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. చతుర్థాశ్వాసములో దశదోషాల గురించి వివరించబడింది. షట్ఛందుల గురించి, సమాసాల గురించి, కారక శబ్దములు, క్రియాపదములు, అవ్యయాల గురించి, విశేష్య విశేషణ భావములు. విశేష్య అంటే నామవాచకం, విశేషణం అంటే గుణము. కాబట్టి విశేష్య విశేషణ భావాలు, క్రియా విశేషణము, వర్ణాల సంఖ్య, షడ్వర్గములు వివరించబడినవి. ఈ చతుర్థాశ్వాసమున షడ్వర్గములు తప్ప మిగిలిన విషయములు ఛందశాస్త్రమునకు సంబంధింపనివి అన్నాడు. అంటే ఛందశాస్త్రానికి సంబంధించినవి ఏంటి చెప్పండి? ఇవన్నీ అంటే దశదోషాలు కానీ, షట్ఛందులు కానీ, సమాసాలు కానీ, కారక శబ్దాలు కానీ, క్రియాపదాలు కానీ, అవ్యయాలు కానీ, విశేష్య విశేషణ భావాలు కానీ, క్రియా విశేషాలు, వర్ణ సంఖ్య, ఇవన్నీ కూడా మనకి మరి ఛందస్సులో ఉండవు. అవన్నీ కూడా భాషా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రం అంతాను. కానీ ఇక్కడ షడ్వర్గములు, ఈ చతుర్థాశ్వాసములో షడ్వర్గములు తప్ప మిగిలిన విషయములు ఛందశాస్త్రమునకు సంబంధించనివి. అంటే ఇందులో మనం షడ్వర్గాలంటే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఛందశాస్త్రానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఛందశాస్త్రానికి సంబంధించినవి కావు. షడ్వర్గములు మాత్రము ఛందశాస్త్రానికి సంబంధించినవి. సో ఈ విధంగా మనం చతుర్థాశ్వాసములు ఏమున్నవి, తృతీయాశ్వాసములు ఏమున్నాయి, ద్వితీయాశ్వాసములు ఏమున్నాయి, అలాగే ప్రథమాశ్వాసములు ఏమున్నాయి అనేది మనం పూర్తిగా నేర్చుకున్నాము. వీటిని గమనించాలి, నోట్స్ రాసుకోవాలి. 1-2 సార్లు డిఎస్సి అభ్యర్థులు, మరి డిఎస్సి, ఎస్ఏ తెలుగు, పీజీటీ, టీజీటీ రాస్తున్నవారు ఈ యొక్క మరి ఛందోదర్పణ మీద అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి అంశం మీద కూడా ఖచ్చితంగా మీరు అవగాహన కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. ఇవి ఈజీగా గుర్తుండిపోయేటువంటి అంశాలు కాదు. అందుకనే వీటి మీద పరిజ్ఞానం కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. తెలుగులో వచ్చినటువంటి ఛందో గ్రంథాలు అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వరకు తెలుగులో ఉన్నటువంటి చాలా గ్రంథాలు ఉన్నాయి. సుమారు ఒక 40కి పైగా ఛందో గ్రంథాలు ఉన్నాయి. కానీ మీకు ఇక్కడ ఒక 20 గ్రంథాలను మీకు పరిచయం చేస్తాను సుమారు. ఈ గ్రంథాలన్నీ కూడా మీరు రాసుకోండి. మరి ఆ గ్రంథం ఎవరు రాశారు అనేది మీరు గుర్తించుకోవాలి. ఓకేనా? మొట్టమొదటిగా మరి ఛందో గ్రంథాల గురించి మనం నేర్చుకున్నాం ఇక్కడ. ఓకేనా? అంటే అది వ్యాకరణ గ్రంథం అయినప్పటికీ ఆ వ్యాకరణ గ్రంథంలో కూడా ఛందస్సు గురించి వివరించబడి ఉంటుంది. అందుకని ఈ గ్రంథాలను ఎవరు రాశారు, ఆ గ్రంథం పేరేంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ముందుగా చూద్దాం. తెలుగు భాషలో ఆది కవిగా మరి పేరుగాంచినటువంటి విపుల శబ్ద శాస్త్రుడు, ఆది కవి, విద్యాదైతుడిగా పేరు పొందినటువంటి 11వ శతాబ్దికి చెందినటువంటి మనకి మొట్టమొదటి కవి అయినటువంటి ఆది కవి నన్నయ్య గారు రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఈ గ్రంథము రాసింది ఎవరంటే నన్నయ్య గారు. మనం నేర్చుకోబోయే అంశాలు తెలుగులో వచ్చినటువంటి ఛందో గ్రంథములు. ఇందులో ప్రధానంగా
ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథం రాసినటువంటి మరి గ్రంథకర్త నన్నయ్య గారు. ఆయన మరి యతి గురించి ఏమన్నా తెలుసా? ఆద్యో వళిహి యతి అంటాడు. ఆద్యోవళి యతి అన్నది ఎవరని అడిగితే నన్నయ్య గారు. ఆద్యోవళి ఇది ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఈ గ్రంథము సంస్కృతంలో రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథం. గుర్తుపెట్టుకోండి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథాన్ని నన్నయ్య గారు ఏ భాషలో రాశాడని అడిగితే సంస్కృత భాషలో రాయబడింది. తర్వాత రెండోది కవిజనాశ్రయము. తెలుగులో మొట్టమొదటి ఛందో గ్రంథం ఏదని అడిగితే, అంటే ఛందో లక్షణాలు కలిగినటువంటి తెలుగులో మొట్టమొదటి ఛందో లక్షణ గ్రంథం ఏదంటే కవిజనాశ్రయము. ఇది రాసినటువంటి కవి మల్లియ రేచన గారు. గుర్తుపెట్టుకోండి, మల్లియ రేచన. ఈ యొక్క కవిజనాశ్రయానికి మరొక పేరు ఏంటని అడిగితే మరో పేరు భీమన చందం అంటాం. దానికి కూడా మీకు ఇక్కడ వివరణ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కవిజనాశ్రయం అనేది ఇద్దరు రాసినట్లుగా మనకి మరి వాదన కలిగి ఉంది కాబట్టి కవిజనాశ్రయమును మల్లియ రేచనే కాకుండా వేములవాడ భీమకవి రచించినట్లు కూడా వాదన బలంగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మనం ఇచ్చినటువంటి బిట్టుని బట్టి అక్కడ మనం ఆప్షన్లు ఎంచుకోవాలి. ఖచ్చితంగా ఇస్తే ఎవరో ఒక పేరు ఇస్తారు. మల్లియ రేచన కానీ లేదా వేములవాడ భీమకవి కానీ ఇస్తాడు. ఇద్దరు ఇస్తే యాడ్ స్కోర్ అవుతుంది. కాబట్టి ప్రధానంగా కవిజనాశ్రయమును మల్లియ రేచనే కాకుండా వేములవాడ భీమకవి కూడా రచించినట్లు వాదన బలంగా కలదు. అంటే ఇక్కడ కవిజనాశ్రయం అనేది మల్లియ రేచన కృతము, అలాగే వేములవాడ భీమన కృతం అని కూడా చెప్పవచ్చు. అందుకని దీనికి భీమన చందము అనేటువంటి పేరు కూడా ఉంది. నాలుగవది గోవర్ణ ఛందస్సు అనేటువంటి ఛందశాస్త్ర గ్రంథాన్ని రాసింది గోకర్ణుడు. అందుకనే గోకర్ణ కృతము అంటాం. గోవర్ణ ఛందస్సు ఎవరు రాశారంటే గోకర్ణ కృతముగా చెప్పాలి. 5 ఇది కూడా గత మరి డిఎస్ఎల్ ఇచ్చిన బిట్టు, అలాగే జేఎల్లో కూడా అడిగినటువంటి బిట్టు. కాబట్టి పీజీటీ టీజీటీలో కూడా ఇలాంటి అంశాలు అడుగుతాడు ఖచ్చితంగా. కవి వాగ్బంధనం అనేటువంటి దానికి మరొక పేరు ఏంటంటే కవి సార్వభౌమ ఛందస్సు. చాలాసార్లు అడిగిన బిట్ సార్ ఇది. అందుకని కవి వాగ్బంధనము దానికి మరొక పేరు కవి సార్వభౌమ ఛందస్సు. ఈ గ్రంథాన్ని రాసినది ఎవరు అని అడిగితే తిక్కన సోమయాజి గారండి. మరి కవిత్రయములో రెండవ వ్యక్తి అయినటువంటి తిక్కన సోమయాజి గారు రాసినటువంటి ఛందో గ్రంథం ఏంటంటే కవి వాగ్బంధనము. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. అలాగే దానికి మరొక పేరు కవి సార్వభౌమ ఛందస్సు. 6వది అధర్వణ ఛందస్సు రాసిన కర్త అధర్వణ కృతము, అంటే అధర్వణుడు రాశాడు. 7 శ్రీధర ఛందస్సుని రాసింది ఎవరంటే శ్రీధర కృతము, అంటే శ్రీధరుడే రాసినట్లుగా చెప్పాలి. 8 కవి గజాంకుశము. దీనిని గౌరణ పుత్రుడైనటువంటి భైరవ కవి రచించాడని చెప్పవచ్చు. కవి గజాంకుశమును ఎవరు రాశారంటే భైరవ కవి. 9 ఆనందరంగ రాట్చందం అనేటువంటి ఛందో గ్రంథాన్ని రాసింది ఎవరంటే కస్తూరి రంగ కవి. చాలాసార్లు అడిగిన బిట్టు కూడా ఇది, కస్తూరి రంగ కవి. ఇందులో నేను ఒక 40 గ్రంథాలు పైగా ఉంటే అందులో చాలా గత జేఎల్డిఎల్, పీజీటీ, టీజీటీ, డిఎస్సిలో ఆంధ్ర తెలంగాణలో ఇచ్చినటువంటి పరీక్ష పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ తీసి ఇక్కడ మీకు ఒక కట్టగా గట్టి మీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ గ్రంథాలన్నీ కూడా మీరు చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ మీరు ముఖ్యమైనవి తీసుకోకండి. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. ఉద్యోగం సాధించాలంటే కష్టపడాలి. ఓకేనా? ఆనందరంగ రాట్చందం అనేటువంటి ఛందో గ్రంథాన్ని రాసింది ఎవరంటే కస్తూరి రంగ కవి. 10 చాలా ముఖ్యమైన గ్రంథాలు కావ్యాలంకార చూడామణి రాసినటువంటి కవి విన్నకోట పెద్దన. కావ్యాలంకార చూడామణి అనగానే విన్నకోట పెద్దన గారు గుర్తు రావాలి. తర్వాత 11 లక్షణ దీపిక. ఈ ఛందో గ్రంథాన్ని రాసింది ఎవరంటే గౌరణ రచించాడు, గౌరన్ గారు. తర్వాత ఛందో దర్పణము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రధాన నాయకుడు
ఈ ఛందోదర్పణానికి కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే. కాబట్టి ఈ ఛందోదర్పణాన్ని కూడా ఇద్దరు రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఛందోదర్పణం అనే గ్రంథం రాసింది ప్రధానంగా అనంతామాత్యుడే. ఇప్పటికి ప్రామాణికంగా మనం చెప్పుకోబోయే గ్రంథం కూడా అనంతామాత్యుడు రాసినటువంటి ఛందోదర్పణమే. ఈ ఛందోదర్పణలో ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి? 4 ఆశ్వాసాలు ఉంటాయి. తర్వాత 13 కూడా చూడండి. ఇది కూడా ఛందోదర్పణమే. ఈ ఛందోదర్పణం అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే వెల్లంకి తాతంబట్టు. అందుకని ఛందోదర్పణం అనేటప్పుడు ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఛందోదర్పణం కర్త అనంతామాత్యుడు, అలాగే ఛందోదర్పణం అనేటువంటి మరి మరొక వ్యక్తి ఎవరంటే వెల్లంకి తాతంబట్టు. ఆప్షన్ చూసుకోవాలి. ఒకవేళ కానీ ఛందోదర్పణం అనే గ్రంథాన్ని రాసింది ఎవరని అనంతమాత్యుడి పేరు కానీ ఆ ఆప్షన్లో లేకపోతే ఎవరిది పెట్టాలి? ఖచ్చితంగా వెల్లంకి తాతంబట్టు ఉంటాడు. అలాగే మరి కవి చింతామణి అనేటువంటి గ్రంథాన్ని రాసింది కూడా వెల్లంకి తాతంబట్టు గారే. కవి చింతామణి, ఛందోదర్పణం అనేటువంటి 2 గ్రంథాలు కూడా వెల్లంకి తాతంబట్టు గారు రాశారు. అయితే మనకి డిఎస్సి సిలబస్లోను పీజీటీ కానీ మరి అనంతమాత్యుడు రాసినటువంటి ఛందోదర్పణం మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి సార్, మరి ఈ ఛందోదర్పణాన్ని రాసిన గ్రంథము వెల్లంకి తాతంబట్టు అని కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీని గురించి ఈ ప్రస్తావన ఛందోదర్పణం వెల్లంకి తాతంబట్టు రాశాడని ఛందోదర్పణం గ్రంథంలోనే కూడా వివరించబడి ఉంది. అంటే అనంతమాత్యుడు రాసినటువంటి ఛందోదర్పణంలో కూడా ఉటంకించడం జరిగింది ఉంది. అంటే ఛందోదర్పణ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఓకే, వ్యాఖ్యానకర్తలు దాన్ని వివరించారు. సో కవి చింతామణి ఎవరండి? వెల్లంకి తాతంబట్టు. తర్వాత 15 లక్షణ సార సంగ్రహం. లక్షణ సార సంగ్రహము చిత్రకవి పెద్దన. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు చూడండి, కావ్యాలంకర చూడమణి, సర్వలక్షణ సార సంగ్రహం, లక్షణ సార సంగ్రహం, సులక్షణ సారము, ఇలాగ కొన్ని పేర్లు వచ్చినప్పుడు కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లక్షణ సార సంగ్రహం అంటే చిత్రకవి పెద్దన, సులక్షణ సారము అంటే లింగమగుంట తిమ్మకవి గారు. లింగమగుంట తిమ్మకవి. ఇక్కడ 3 గ్రంథాలు ఒకేలా ఉంటాయి. లక్షణ సార సంగ్రహము చిత్రకవి పెద్దన, సులక్షణ సారము లింగమగుంట తిమ్మకవి. 17 అప్పకవీయము. అప్పకవీయము కాకనూరి అప్పకవి. ఇది కూడా మనకు ప్రధానమైనటువంటి మరి గ్రంథమే. కాకనూరి అప్పకవి రాసినటువంటి ఛందో గ్రంథము అప్పకవీయము. దీని గురించి చిన్న వివరణ మీకు ఇస్తాను చూడండి. ఇది క్రీస్తు శకం 1656లో రాయడం జరిగింది. ఇది నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణికి, నన్నయ్య గారు రాసినటువంటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. కాబట్టి ఆంధ్ర శబ్ద చింతామణికి విపుల వ్యాఖ్యాన రూపమైన పద్యాత్మక లక్షణ గ్రంథము. అంటే నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథానికి ఈయన చక్కగా ఇంకా విపులంగా వ్యాఖ్యాన రూపంగా పద్యాత్మక లక్షణ గ్రంథంగా రాయడం జరిగింది. అంటే అప్పకవి అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని అప్పకవియం అనేటువంటి ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. అప్పకవి మరి ఎతులు ప్రాసల గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. అవి కూడా మీకు నేను తెలియచేస్తాను. ఏంటి సార్, ఆయన ఎన్ని ఎతులు పేర్కొన్నాడు, ఎన్ని ప్రాసలు పేర్కొన్నాడు, ఆయన ఎతులకి ఇచ్చిన నిర్వచనం ఏంటి, ప్రాసలకు ఇచ్చిన నిర్వచనం ఏంటి, ఆయన దగ్గర నుంచి కూడా ఎలాంటి ప్రశ్నలు మనకి ఇచ్చాడు అనేది మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అనంతమాత్యుడి యొక్క ఛందోదర్పణం మీద అప్పకవి రాసినటువంటి మరి అప్పకవి మీద మనం అవగాహన కలిగి ఉంటాం. 18 చివరిగా చూడండి, సర్వలక్షణ సార సంగ్రహం. సర్వలక్షణ సార సంగ్రహం. కాబట్టి ఇలాగ లక్షణ అనే గ్రంథాలు మనకు 3 ఉన్నాయి. ఆ 3 గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సర్వలక్షణ సార సంగ్రహం అనేటువంటి మరి ఛందో గ్రంథాన్ని రాసింది ఎవరంటే కూచిమంచి తిమ్మకవి. కూచిమంచి తిమ్మకవి 1740. కాబట్టి ఈ యొక్క ప్రధానమైన గ్రంథాలను మీరు చూసుకోగలిగితే ఒక్క బిట్టు కూడా మీకు బయటికి వెళ్ళదని గ్రంథాల్లోనూ వారు రాసినటువంటి మరి గ్రంథాల పేర్లలోను. కాబట్టి ఈ విధంగా మరి ఛందస్సు గురించి వృత్తాలు, జాతులు, ఉపజాతులు, అనంతమాత్యుడి యొక్క ఛందోదర్పణము, అందులోన ఎతులు రకాలు, ప్రాసలు రకాలు, ఇవన్నీ కూడా మనం మరి ఒకటి చెప్పుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు మరి క్లాసులు వినడము, దాన్ని నోట్స్ రాసుకోవడం, మళ్ళా రివిజన్ చేయడము, మరి చిందాడు చిన్నోడనే యాప్లో వీటి మీద
పరీక్షలు రాయడము. ఇది మీ విజయానికి మరి చాలా బాగా ఉపయోగపడతాది. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాబట్టి నచ్చిన వారు మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియనటువంటి మరి మీ యొక్క స్నేహితులకి మరి డీఎస్‌సి గురించికి, పీజీటీ, టీజీటీ, జేఎల్ గురించి కూడా ఈ క్లాసులు మీకు ఎంతో ఉపయోగపడతాయి వాటికి. కాబట్టి తెలియనటువంటి మన యొక్క మిత్రులందరికీ కూడా మరి చిందాడ చిన్నోడు క్లాసుల గురించి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.